బయటపడాలంటే అసలు ఫస్ట్ సోషల్ మీడియా నుంచి కొన్ని సూచనలు చేయగలరు? హైదరాబాద్లో అంటుంటారు కదా, ఏదైనా మనకి పని చేయకపోతే దానికి ఒక రాయి కట్టేసి ట్యాంక్ బండ్లో పడేసేయాలని. అలానే మనం ఫోన్లు ట్యాబ్లు పడేయగలిగితే బాగుండేదేమో, కానీ మనం ఆ పని చేయలేము. సో మనం యూసేజ్ అనేది తగ్గించాలి, యూసేజ్ కాన్షియస్గా తగ్గించాలి. ఈరోజు ఫోన్లో కూడా యాప్స్ ఉన్నాయి, దాంట్లో మీరు యూట్యూబ్ ఎన్ని గంటలు చూసారు, ఫేస్బుక్లో ఎన్ని గంటలు స్పెండ్ చేశారు, గేమ్స్ పైన ఎన్ని గంటలు స్పెండ్ చేశారు అనేది స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. కొన్నిసార్లు చూస్తుంటే మీరు ఒక వీక్లో 9 hours యూట్యూబ్ చూసేది అంటే మీకు అంత ఫ్రీ టైం ఉంది. అది మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఎక్సర్సైజ్కి కానీ స్టడీస్కి కానీ, ఏదైనా మీకు ఒక హాబీ, ఇప్పుడు ఆర్ట్ హాబీస్ ఉంటే లేకపోతే గార్డెనింగ్ హాబీ ఉంటే దేనికైనా ఉపయోగపడేది ఆ టైం ఉపయోగపడుతుంది. ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకి లైఫ్ చాలా షార్ట్ లైఫ్ అసలే. దాంట్లో మనం అంత టైం వేస్ట్ చేస్తుంటే అంటే స్ట్రెస్ అయిపోయి ఇది చేసేయాలి అది చేసేయాలి అనేది అదర్ ఎక్స్ట్రీమ్ అనమాట. కానీ మనకు కావాల్సినవి మనం చెయ్యాలంటే అట్లీస్ట్ ఆ టైం ఉపయోగించుకోగలగాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన ప్రయారిటీస్ క్లియర్గా ఉండాలి. మనకి లైఫ్లో మనకి ఏం కావాలి, ఏం చెయ్యదలుచుకున్నాం, అది క్లియర్గా ఉంటే దానిపైన మన కాన్సన్ట్రేషన్ పెడితే వీటిపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఒకవేళ మనకి ఏం కావాలి, మనకి లైఫ్లో ఏం చేయాలన్నది మనకు క్లియర్గా లేకపోతే కొంచెం ఆలోచన, కొంచెం రైటింగ్, జర్నలింగ్ అంటారు, అలాంటివి చేస్తే మీకు తెలిసిపోతుంది నాకు ఈ లైఫ్లో ఇది కావాలి. ఓకే, చిన్నప్పుడు నేను అనుకున్నాను నేను ఫిజిక్స్ చదువుకోవాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చదవలేకపోతున్నాను, నేను బాటనీ జువాలజీ చదువుకున్నాను. అట్లీస్ట్ టైంపాస్ కన్నా ఫిజిక్స్ చదువుకోవచ్చు కదా. ఎలక్ట్రానిక్స్ ఎలా పనిచేస్తాయి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది అన్నది మనం చూసుకోవచ్చు. అది ఒక హాబీలో తెలుసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది, ఏ టైంలో యూస్ఫుల్గా ఉంటుందో మనకు తెలీదు, అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా యూట్యూబ్లో షార్ట్స్ చూసుకోవడము, ఫిజిక్స్ పైన చూస్తున్నారంటే అట్లీస్ట్ సంథింగ్ యూర్ లెర్నింగ్ సంథింగ్, కానీ మీరు అది కూడా కాకుండా జస్ట్ గాసిప్ టైప్ షార్ట్స్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారంటే ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ సపోజ్ టు బి యూస్ఫుల్ టూల్స్. అవి మనం కరెక్ట్గా యూజ్ చేస్తే యూస్ఫుల్గా ఉంటాయి, అతిగా వాడేస్తే అది మనకు పనికిరాదు. సో కొంచెం అది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మన ప్రయారిటీస్ మన లైఫ్లో తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే మనకి ఒక టైం లిమిట్ అన్నది మన మైండ్లోనే ఫిక్స్ అయిపోయింది. మనం ఎలా ఇప్పుడు ఒకవేళ డయట్ చేయాలంటే కార్బ్స్ ఇంతే తింటాము, ప్రోటీన్స్ ఇంతే తింటాము అని మనం డిసైడ్ చేస్తాము. ఫోన్ టైం కానీ ట్యాబ్ మీద స్పెండ్ చేసే టైం కానీ మనం డిసైడ్ అవ్వాలి, ఇంతే టైం స్పెండ్ చేయగలము అని. సో ఇప్పుడు ఏమైపోతుందంటే వర్కింగ్ పీపుల్కి ఇంటికి వచ్చిన తర్వాత మైండ్ రిలాక్స్ అవ్వడానికి ముందు టీవీ చూసేవాళ్ళు, ఇప్పుడు టీవీ కాకుండా బెడ్లోనే ఇలా ట్యాబ్ కానీ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు నిద్రపోయే వరకు. అది మంచిది కాదు. వీటి వల్ల నిద్ర కూడా పాడవుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా ఆలోచన ఉంటే, ఓహో ఇది చూసాం కదా అన్నది మనకు ఆలోచన ఉంటే నెక్స్ట్ దాని గురించి ఆలోచించడం మనం కంటిన్యూ చేస్తాం, మనం ఆపేలేము. సో ఒక నిద్రపోయే ఒక 1/2 hour 45 minutes ముందు అన్ని డివైసెస్ క్లోజ్ చేసేసి కొంచెం దూరం పెట్టాలి, సో దట్ యూ డోంట్ పిక్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. ఓకే, సో ఇవి కొన్ని టిప్స్.